ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడు గనుడైన యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన ప్రభువా యేసయ్య, దినాన్ని ఇందు నిమిత్తము కూడుకొని ఉన్నాము. మీకు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి ప్రభువా యేసయ్య, మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను ప్రభువా యేసయ్య. తండ్రి, నీ యొక్క వర్తమానం ద్వారా నేను తండ్రి మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా యేసయ్య. సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రతి యవ్వనస్తుల కూడికలో మనం అందరం కూడా ఒక్కొక్క మిషనరీ గురించి నేర్చుకుంటున్నాం, అవును కదా? ఎందుకు నేర్చుకుంటున్నాం మిషనరీస్ గురించి? దానివల్ల మనకి యూజ్ ఏంటి? మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానివల్ల మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, లేదా దానివల్ల మనకి ఏదైనా యూజ్ ఉండాలి, అవునా? మనం ఈ మిషనరీ స్టోరీస్ నేర్చుకోవడం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? వాళ్ళ స్టోరీ ద్వారా ఇన్స్పైర్ అవుతాం, ఇంకా ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడతాం. ఇవే కాకుండా వాళ్ళు విశ్వాసంలో ఎలా తొలగిపోకుండా ఉన్నారో మనం కూడా ఎలా ఉండాలి అనేది వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం, అవునా? ఈరోజు మనం చెప్పుకునే మిషనరీ ఎవరంటే హడ్సన్ టైలర్. ఎవరు? ఈరోజు మనం చెప్పుకునే మిషనరీ స్టోరీ హడ్సన్ టైలర్. ఈయన చైనాలో పుట్టారు. ఈయన ఇంగ్లాండ్ అనే దేశంలో బాన్స్లీ అనే ప్రాంతంలో 1832వ సంవత్సరంలో జన్మించారు. ఇంగ్లాండ్ దేశంలో బాన్స్లీ అనే ప్రాంతంలో 1832వ సంవత్సరంలో ఈ హడ్సన్ టైలర్ అనే వ్యక్తి జన్మించారు. వీళ్ళ పేరెంట్స్ ఎవరంటే జేమ్స్ టైలర్ అండ్ ఎమిలియా. వీళ్ళ నాన్నగారు కూడా ఏంటంటే పాస్టర్ గారు. అతను దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేస్తూ ఉండేవారు అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ఈయన వాళ్ళ నాన్నగారు వాళ్ళ తల్లి ఇద్దరు కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉండేవారు. దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తులు, దేవునిలో సాగుతున్న వ్యక్తులు అన్నమాట వీరి తల్లిదండ్రులు కూడా. అయినప్పటికీ కూడా హడ్సన్ టైలర్ గారికి ఆయనకి మారు మనసు లేదు. హడ్సన్ టైలర్ గారికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళు పాస్టర్స్ అయినప్పటికీ కూడా, వాళ్ళు ఆత్మీయంగా ఉన్నప్పటికీ కూడా అతనికి అనేది మారు మనసు లేదు. అతని తల్లి ఎమిలియా అతని గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. మన పేరెంట్స్ కూడా అంతే కదా, మనం ఆత్మీయంగా లేనప్పుడు నా బిడ్డ ఎప్పుడు మారుతాడు అని చెప్పి మన పేరెంట్స్ కూడా మన కోసం ప్రార్థిస్తూ ఉంటారు కదా. అలాగే ఎమిలియా కూడా హడ్సన్ టైలర్ కోసం ప్రతి దినము అతని గురించి ప్రార్థన చేస్తూ ఉండేది. కన్నీటి ప్రార్థన. నా బిడ్డ దేవునిలోకి మార్చబడాలి, నా బిడ్డ మారాలి అని చెప్పి అనుదినము ఆవిడ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేది. అనేక మంది పాస్టర్స్ గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలానే ప్రార్థన చేశారు కదా. పాల్ అగస్టిన్ గురించి అతని తల్లి మోనికా ప్రార్థన చేసింది. జాన్ వెస్లీ గురించి సుసన్నా వెస్లీ ఆమె ప్రార్థన చేసింది. సమూయేలు కోసం ఎవరు ప్రార్థన చేశారు? హన్నా ప్రార్థన చేసింది. వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థన బలంగా ఉంది కాబట్టి వాళ్ళ విశ్వాసంలో అంత బలంగా ముందుకు సాగారు. ఈ ఎమిలియా గారు వాళ్ళ బిడ్డ కోసం అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవారు అన్నమాట. మోకాళ్ళ ప్రార్థన ఎంతగా చేసేవారంటే ఆవిడికి కన్నీళ్లు విడిచి ఆవిడ కూర్చున్న స్థలంలో ఆవిడ గంటల తరబడి ఆవిడ ఆ కొడుకు కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. అయితే ఒక రోజు అతనికి 14 years ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అతని తల్లి అతనికి 80 miles దూరంలో ఒక చర్చిలో తన కొడుకు కోసం ప్రార్థన చేస్తుంది. అతని కొడుకు మారు మనసు కోసం తల్లి ఎమిలియా హడ్సన్ టైలర్ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అదే టైంలో హడ్సన్ టైలర్ గారు ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ నాన్నగారు ఉండే రూమ్లోకి వెళ్ళి అతనికి బాగా బోర్ కొట్టి, నేను ఏదైనా స్టోరీ చదువుదాం, నాకు ఏదైనా బుక్ దొరికితే బాగుండు అని చెప్పి ఆ రూమ్ అంతా తిరుగుతున్నప్పుడు అతనికి ఒక టేబుల్ మీద ఒక పాంప్లెట్ కనిపించింది, కరపత్రం కనిపించింది. అది తీసుకొని చదవడం స్టార్ట్ చేశాడు. అతనికి తెలుసు అది క్రైస్తవులకి సంబంధించింది, దేవుని స్టోరీ, ఒక బైబిల్ స్టోరీ అని చెప్పి అతనికి అర్థమైంది. అయినప్పటికీ అతను బోర్ కొడుతుంది కాబట్టి ఆ కరపత్రిక తీసి చదవడం ప్రారంభించాడు. ఆ కరపత్రిక తీసి చదవడం ప్రారంభించగా అతనికి మారు మనసు మొదలైంది. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఆ స్టోరీ ద్వారా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అదే టైంలో అతని తల్లి అతని కోసం చర్చిలో ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తూ ఉండగా కొంతసేపటికి అతని తల్లి అక్కడి నుంచి లేచి, ప్రార్థన ముగించుకొని లేచి, దేవా నీకు వందనాలు, నా కొడుకుకి మారు మనసును అనుగ్రహించారు, అందుని బట్టి మీకు వందనాలు అని చెప్పి ఆ తల్లి దేవునికి స్తోత్రం చెప్పుకుంది.
అప్పుడు తిరిగి ఇంటికొచ్చేసరికి అతని కొడుకు మారుమనసు పొందుకోవడం, అతని కొడుకు పాంప్లెట్ చదువుతూ మారుమనసు పొందుకున్నాడు కదా! తన తల్లికి చెప్పడానికి పరిగెట్టుకుంటూ తన తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి అతని తల్లి అంటది, "నువ్వు మారుమనసు పొందుకున్నావు కదా! అందుని బట్టి దేవునికి వందనాలంటే." ఫస్ట్ టైం అప్పుడు హడ్సన్ టైలర్ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఎందుకంటే అతను ఇంకా చెప్పలేదు. ఫస్ట్ థింగ్ అతను మారుమనసు పొందుకున్నట్టు అతనికి తప్ప ఎవరికీ తెలీదు. రెండోది ఆ రోజు ఇంట్లో అతన్ని తప్ప ఎవ్వరు లేరు. తన తల్లి ప్రార్థించడానికి వెళ్ళింది. అతని తండ్రి పరిచర్యకు వెళ్ళిపోయారు. అయితే ఫస్ట్ టైం హడ్సన్ టైలర్ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఏంటంటే అతను చెప్పకుండానే తన తల్లి ఎదురుగా వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు మారుమనసు పొందుకున్నావు అని దేవుడు నాతో చెప్పాడని చెప్పగానే హడ్సన్ టైలర్కి దేవుని యొక్క గొప్పతనం అర్థమైంది. ఆ రోజు హడ్సన్ టైలర్ నిర్ణయించుకున్నాడు ఏమనంటే, బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, దేవుని పరిచర్య చేస్తూనే చచ్చిపోవాలని చెప్పి హడ్సన్ టైలర్ నిర్ణయించుకొని దేవుని పరిచర్య చేయడానికి అతను నిర్ణయించుకున్నాడు. ఆ రోజు అతను నిర్ణయించుకొని దేవుని పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. కొంచెం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి. ఆ టైంలో మిషనరీస్ అంటే ఎలా ఉండేవారంటే ఓన్లీ దేవుని పరిచర్య మాత్రమే కాకుండా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ లాగా ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ దేవుని పరిచర్య చేసేవాళ్ళు అన్నమాట. అలాగే హడ్సన్ టైలర్ ఏం నిర్ణయించుకున్నాడంటే అతను డాక్టర్ చదువుకొని పరిచర్య చేస్తూ దేవుని పరిచర్య చేద్దామని నిర్ణయించుకొని అతను డాక్టర్ రాబర్ట్ అండ్ డాక్టర్ హార్డీ అనే ఇద్దరు పాస్టర్స్ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర ఉంటూ దేవుని పరిచర్య నేర్చుకుంటున్నాడు అనమాట. నేర్చుకుంటున్నప్పుడు అతను వాళ్ళ దగ్గర ఉంటూ దేవుని పరిచర్య నేర్చుకునే ప్రయత్నంలో దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఏమైందంటే ఈ హడ్సన్ టైలర్ గారి జీవితంలో ఒకరోజు డాక్టర్ రాబర్ట్ గారు అతనికి వాళ్ళు అక్కడ ఇంటర్న్గా ఉన్నప్పుడు కొంత శాలరీ అనేది వాళ్ళకి ఇస్తారు కదా! అలా ఇచ్చినప్పుడు రాబర్ట్ గారు అందరికీ జీతం ఇచ్చాడు కానీ హడ్సన్ టైలర్కి ఇవ్వడం మర్చిపోయారు. అప్పుడు హడ్సన్ టైలర్ గారి దగ్గర 2.5 షిల్లింగ్స్ మాత్రమే ఉంది. అతని దగ్గర అంతకు మించి ఎక్కువ డబ్బులు కూడా లేవు. 2.5 షిల్లింగ్స్ మాత్రమే ఉంది. హడ్సన్ టైలర్ గారు అడగలేదు కూడా ఆయన మర్చిపోయారని చెప్పి, సరే రేపటి రోజు గుర్తొస్తుందేమో, రేపు ఇస్తారేమో అన్నట్టుగా హడ్సన్ టైలర్ గారు సైలెంట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు దారిలో వెళ్తూ ఉండగా హడ్సన్ టైలర్ గారికి ఒక బిచ్చగాడు కనిపిస్తాడనమాట. కనిపించినప్పుడు, అయ్యా మీరు చూస్తే దైవజనుల్లా ఉన్నారు, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, సో మీ దగ్గర ఏదైనా ఉంటే సహాయం చేయండి అని చెప్పి అతని దగ్గరికి వచ్చి ఆ బిచ్చగాడు అడుగుతాడు. అడిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే ఆ 2.5 షిల్లింగ్స్ అంటే వాడి దగ్గర ఉన్నదే అంత, ఆ హడ్సన్ టైలర్ గారి దగ్గర తన దగ్గర అంతకు మించి డబ్బులు కూడా లేవు. మనమైతే ఏమనుకుంటాం, ఈ 2.5 నాణ్యాలు నా దగ్గర ఉంటే రేపటికి నాకు ఏదైనా అవసరం అవుతుందేమో అని చెప్పి మనం ఆలోచించుకుంటాం. కానీ హడ్సన్ టైలర్ గారు ఆలోచించలేదు. ఆయన ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న 2.5 షిల్లింగ్స్ అతనికి ఆ బిచ్చగాడికి ఇచ్చేసి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి ఒక ప్రార్థన చేశాడు. దేవా నువ్వు చెప్పావు కదా, బీదలకు అప్పిచ్చువాడు యెహోవాకు బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని హడ్సన్ టైలర్ గారు అక్కడ ప్రార్థన చేసి, దేవా నేను నీకు అప్పిచ్చాను, నువ్వు నాకు తిరిగిస్తావు అనే నమ్మకంతో నేను నీకు ఇచ్చానని చెప్పి, ఇది నేను వేరే వాళ్ళకి ఇవ్వలేదు నీకు ఇచ్చానని చెప్పి అక్కడ ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి లేచిపోయారు హడ్సన్ టైలర్ గారు. లేచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అతని ఇంటి బెల్ రింగ్ అవుతుంది. అతను 2.5 షిల్లింగ్స్ ఇచ్చాడు కదా, అతడికి అది ఎంతైనా ఇచ్చాడో దానికి 400 రెట్లు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అతని ఇంటికి కొరియర్ ద్వారా మనీ వస్తుంది అన్నమాట. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఎలా ఉంటాయంటే అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. హడ్సన్ టైలర్ గారికి అప్పుడు అర్థమవుతుంది దేవుని యొక్క విశ్వాసంలో మనము నిలబడినప్పుడు దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడనేసి. అక్కడ మనకి లేకపోయినా సరే దేవుడు మనకొచ్చే సిచ్యువేషన్ లేదు, అక్కడ లేదు, అయినప్పటికీ దేవుడు తన కార్యం చేయాలనుకున్నప్పుడు, దేవుడు నీకు కాపాడాలనుకున్నప్పుడు, లేదా నీ జీవితంలో ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది ఆ రోజు హడ్సన్ టైలర్ గారికి అర్థమైంది. హడ్సన్ టైలర్ గారు ఇంకా నిర్ణయించుకున్నాడు ఏమనంటే, ఆ టైంలో చైనాలో క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉండేవారు. ఆ ప్రాంతానికి ఎవరు పరిచర్య చేయడానికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. హడ్సన్ టైలర్ గారు నిర్ణయించుకున్నారు ఏమనంటే, చైనా ప్రాంతానికి నేను వెళ్ళి నేను దేవుని పరిచర్య చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని తన కుటుంబీకులకు కూడా చెప్పకుండా
అతను చైనా ప్రాంతానికి పరిచర్య చేయడానికి ఓడ ఎక్కుతారన్నమాట. ఆ ఓడెక్కినప్పుడు ఆహ్, అందరూ అందరూ ఓడలో ఉంటారు. కొంత దూరం ఆ ఓడ సాగుతున్నప్పుడు అతను హడ్సన్ టైలర్ గారు వచ్చి నించొని ఓడలో నుంచొని సముద్రం వైపు చూస్తూ ఉంటారు. అక్కడ ఆ ఓడలో ఒక పాస్టర్ గారు అది గమనించి అతని దగ్గరికొచ్చి, "నిన్ను చూస్తే చిన్నవాడిలా ఉన్నావు. నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? ఒక్కడివే ఎక్కడికి వెళ్తున్నావు?" అని చెప్పి ఆ పాస్టర్ గారు హడ్సన్ టైలర్ గారి దగ్గరికొచ్చి మాట్లాడినప్పుడు హడ్సన్ టైలర్ గారు చెప్తారు, "నేను దేవుని పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నాను. అందు నిమిత్తం నేను చైనా పరిచర్య చేయడానికి వెళ్ళాలనుకుని నేను బయలుదేరానని" చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత కొంత కొంత దూరం ఆ ఓడ ప్రయాణించిన తర్వాత సగం సగం దూరం వెళ్ళిన తర్వాత నీటి మధ్యలోకెళ్ళి ఆ ఓడ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఓడలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడతారు. ఆ ఓడ కెప్టెన్ అంటాడు, "ఇక్కడికి దగ్గరలో నరమాంస భక్షకులున్నారు. ఈ ఓడ గనక ఇలానే ఆగిపోతే వాళ్ళొచ్చి మనల్ని చంపేస్తారు. ఈ ఈ టైంలో మనం ఏం చేయాలి?" అని వాళ్ళందరూ కంగారు పడుతున్నప్పుడు అతనితో ఇందాక ఒక పాస్టర్ గారు మాట్లాడారు కదా! అతను పాస్టర్ గారి దగ్గరికి హడ్సన్ టైలర్ గారి దగ్గరికొచ్చి, మనం ప్రార్థన చేద్దాం. ఈ ఓడ ముందుకెళ్ళేలాగా మనం ప్రార్థన చేద్దాం" అన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా మోకరించి వాళ్ళున్న ప్లేస్‌లో వాళ్ళు మోకరించి దేవునికి మొరపెట్టడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు కొంతసేపటికి ఓడ కెప్టెన్ అతని దగ్గరికొచ్చి, "మనం ఉన్నదానికంటే చాలా ఇందాక ఉన్నదానికంటే ఓడ కదిలింది. తెరచాపలు కట్టాక మీరు ప్రార్థన చేశాక ఓడ కదలడం మొదలుపెట్టింది. మీరింక ప్రార్థన ఆపేయండి" అని చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మనం జీవితంలో అయినా సరే మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలంటే మోకాళ్ళ ప్రార్థన చాలా అవసరం అని చెప్పి హడ్సన్ టైలర్ గారు ఆ సమయంలో అతనికి చెప్తారు. అప్పుడు హడ్సన్ టైలర్ గారు ఏం చేస్తారంటే చైనా వెళ్తారు. చైనా వెళ్ళి అక్కడ పరిచర్య మొదలు పెడతారు ఆయన. ఆయన పరిచర్యలో చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొంటారు. ఆహ్, దేవుని పరిచర్య చేయడం అంత ఈజీ ఏం కాదు. చాలామంది మనల్ని దూషిస్తారు. పైగా అది కమ్యూనిస్ట్ ఏరియా. ఆ ఏరియాలో ఎవరైనా పరిచర్య చేయడానికి వెళ్తే చంపేయడానికి కూడా, మనం చనిపోవడానికి కూడా సిద్ధపడి వెళ్ళగలిగిన వాళ్ళే పరిచర్య చేయడానికి వెళ్ళేవారు ఆ టైంలో. హడ్సన్ టైలర్ గారు చైనా ప్రాంతానికి వెళ్ళి సేవ చేయడం మొదలుపెట్టారు. అక్కడే అతను ఒక ఆయన అక్కడ పెళ్లి చేసుకొని అక్కడే పరిచర్య చేయడం మొదలుపెట్టారు. అతని భార్య పేరు మారియా. ఇద్దరూ కలిసి దేవుని సేవ చేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలకి ఒకరోజు హడ్సన్ టైలర్ గారు నింపు అనే ప్రాంతానికి పరిచర్య చేయడానికి వెళ్తారు. అక్కడ పరిచర్య చేసి వాక్యం చెప్పిన తర్వాత అనేక మంది ఆత్మలను ఆయన అక్కడ రక్షించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక యవ్వనస్తుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, "అయ్యా హడ్సన్ టైలర్ గారు, మీరు ముందే ఎందుకు మా ప్రాంతానికి వచ్చి సేవ చేయలేదు, పరిచర్య చేయలేదు" అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు హడ్సన్ టైలర్ గారు చాలా ఆశ్చర్యంగా అడుగుతాడు, ఎందుకు ఇలా అంటున్నావు నువ్వంటే, "ఇప్పుడు నేను రక్షించబడ్డాను. ఓకే, నేను పరలోక రాజ్యం చేరుకుంటాను. కానీ నా పితరులందరూ కూడా రక్షణ లేకుండానే వాళ్ళు చనిపోయారు. మీరు గనక ముందే వచ్చుంటే, లేకపోతే మీలాంటి పాస్టర్ మా మధ్యకి ముందే నడిపించుంటే అనేక మంది ఆత్మలను రక్షించుండేవారు కదా! వాళ్ళు కూడా రక్షణ లేకుండా చనిపోకుండా ఉండేవారు కదా" అని చెప్పి అతను హడ్సన్ టైలర్ గారితో మాట్లాడినప్పుడు హడ్సన్ టైలర్ గారికి ఇంకా బలపరచబడ్డారు. ఇంకా ఆత్మల కొరకు నేను ఇంకా ప్రార్థన చేయాలి, అనేక మంది ఆత్మలను రక్షించాలని చెప్పి ఆయనతో మాట్లాడినప్పుడు అతను నిర్ణయించుకొని మళ్ళీ తిరిగి చైనా నుంచి ఇంగ్లాండ్‌కి వచ్చి అక్కడ కొంతమంది యవ్వనస్తుల్ని పోగు చేసి వాళ్ళందరికీ కూడా దేవుని పరిచర్య నేర్పించి గుంపులుగా చైనా దేశానికి పంపడం మొదలుపెట్టారు. చైనా దేశానికి మిషనరీస్‌ని తయారు చేయడం, ఇక్కడ ఇంగ్లాండ్ నుంచి చైనాకి పంపడం ఆయన సేవ చేయడానికి మొదలుపెట్టారు. ఈయన సేవ చేసిన పరిచర్య దినాల్లో ఈయన చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నారు. ఆయన భార్య చనిపోయింది. ఆయనకు కలిగిన 2 పిల్లలు చనిపోయారు. షెహంఘాయ్ అనే ప్రాంతంలో అతను ఒక మెడికల్ స్టోర్ అనేది పెట్టుకొని అందులో అనేక మెడిసిన్స్ పెట్టి పరిచర్య చేస్తున్నాడనమాట. అందరికీ ఎవరికైతే కొనుక్కోడే స్థితిలో ఉండరో వాళ్ళకి అందరికీ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ టైంలో అది కాలిపోయింది. అయినప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇలా అతని పైన అనేక సార్లు దోపిడీగాళ్ళు దాడి చేశారు. వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు అనేక మంది చంపడానికి ఆయనకు వెంటపడ్డారు. అయినప్పటికీ కూడా ఆయన వెనుతిరగకుండా దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూనే ఉన్నాడు. మనమైతే ఏం చేస్తాం?
ఒకసారి పడిపోతాం, రెండోసారి పడిపోతాం, మూడోసారి పడిపోయినప్పుడు మనకు విసుగొస్తది. అవునా? కానీ హడ్సన్ టైలర్ గారు అలా ఎప్పుడూ విసిగిపోలేదు. దేవుని పరిచర్య కొరకు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే హడ్సన్ టైలర్ గారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన ఇంగ్లాండ్ దేశంలో కొన్ని సభల్లాగా అరేంజ్ చేశారనమాట. అరేంజ్ చేసినప్పుడు అక్కడ అనేక మంది కూడుకొని ఉన్నారు. మొదటి రోజు హడ్సన్ టైలర్ గారు వాక్యం చెప్పి ప్రార్థన చేసి లాస్ట్లో అడుగుతున్నారన్నమాట. చైనా దేశంలో అనేక మంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, వారి కొరకు పరిచర్య చేయడానికి ఎంతమంది వెళ్తారు అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు, కానీ అందులో ఒక వ్యక్తి మాత్రమే చేయలేపితే అతన్ని పిలిచి హడ్సన్ టైలర్ గారు మాట్లాడి పంపించేశారు. నువ్వు పనికిరావు అని చెప్పి పంపించేశారు. రెండవ రోజు మీటింగ్లో మళ్ళీ హడ్సన్ టైలర్ గారు పరిచర్య చేసి ఆరాధన చేసి పరిచర్య చేసి రెండో రోజు మీటింగ్లో మళ్ళీ సేమ్ క్వశ్చన్, మీలో ఎవరైనా చైనాకి పరిచర్య చేయడానికి వెళ్తారా అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు మళ్ళీ అలా 2-3 సార్లు అడిగారు. అడిగిన తర్వాత మళ్ళీ చూసేసరికి అక్కడ అందరిలో కల్లా ఒక వ్యక్తి చెయ్యెత్తాడు. ముందు రోజు ఏ వ్యక్తి అయితే చెయ్యెత్తాడో రెండో రోజు అదే వ్యక్తి చెయ్యెత్తాడు. చెయ్యెత్తినప్పుడు అతను పిలిచి, నువ్వు పనికిరావని చెప్పాను కదా, నువ్వెందుకు మళ్ళీ చెయ్యెత్తావని అడిగి అతను పంపించేశారు. ఆఖరి రోజు మీటింగ్లో మళ్ళీ హడ్సన్ టైలర్ గారు వాక్యం చెప్పి మళ్ళీ పరిచర్య చేసి ఆయన అడుగుతున్నారు. సేమ్ అలానే అడిగారు. అప్పుడు కూడా ఆయన 2-3 సార్లు అడిగిన తర్వాత ఇంకొక అతనే లాస్ట్ రోజు ఎవరైతే చేయెత్తుతున్నాడో అతనే చేయెత్తాడు. చేయెత్తినప్పుడు అతన్ని పిలిచి దగ్గరికి, నువ్వు 2 మీటింగ్ల నుంచి నేను అడుగుతున్నాను, ఎవ్వరూ చేయెత్తట్లేదు. అక్కడికి చాలామంది వచ్చారు, కానీ ఎవ్వరూ చేయెత్తట్లేదు, నువ్వు ఎత్తావు. నువ్వు పనికిరావని చెప్పి పంపించేశాను. ఎందుకంటే చైనా అనేది కమ్యూనిస్ట్ ప్రాంతం. అక్కడ పరిచర్య చేసేటప్పుడు ఎవరైనా మనల్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు గబుక్కుని లేచి పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. నీకు చూస్తే ఒక కాలు మాత్రమే ఉంది, నువ్వు వెంటనే లేచి పరిగెత్తడానికి నీకు వీలవ్వదు. కాబట్టి నువ్వు పనికిరావు పరిచర్య చేయడానికి. అందుకే నేను నిన్ను వద్దన్నాను, అయినప్పటికీ నువ్వెందుకు చేయెత్తుతున్నావు అని చెప్పి హడ్సన్ టైలర్ గారు అతన్ని పిలిచి అడుగుతారు. అడిగినప్పుడు ఆ యవనస్తుడు చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా మీరు వాక్యం చెప్పారు రైటే, ఎవరు వెళ్తారు అని లాస్ట్లో అడిగారు. మీరు అడిగినప్పుడు ప్రతిసారి కూడా 2-3 సార్లు అడిగేంత వరకు నేను చెయ్యెత్తట్లా, కానీ లాస్ట్ టైం అందరినీ చూసి ఎవ్వరు ఎత్తలేరు కాబట్టి నేను చెయ్యెత్తుతున్నా, మీరు అది గమనించారా అని అడిగారు. అడిగినప్పుడు హడ్సన్ టైలర్ గారు ఆశ్చర్యపోతారు. ఏంటి ఇలా అంటున్నాడు ఈ యవనస్తుడు అని చెప్పి ఆశ్చర్యపోయినప్పుడు అతను అంటాడు, బ్రతికితే ఇంత దూరం నుంచి దేవుడు నన్ను తీసుకెళ్ళి చైనా దేశంలో ఒకవేళ దేవుడు నన్ను పెడితే అక్కడి నుంచి దేవుడు నన్ను పారిపోయి వచ్చేసేలా చేయడు. ఒకవేళ నేను పరిచర్య చేయడానికి వెళ్తే నా ఒక్క కాలు ఒక చేయి నాకు ఉన్న దాంతో నేను పరిచర్య చేస్తాను. ఒకవేళ దేవుడు నన్ను వాళ్ళకి అప్పగిచ్చేస్తే నేను దేవుని కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. 2 కాళ్ళు 2 చేతులు ఉన్నవాడు ఎవడైనా చెయ్యెత్తుతాడేమో ఇందులో అని చెప్పి నేను 2-3 సార్లు చూస్తున్నాను, కానీ ఎవ్వరూ చెయ్యెత్తట్లేదు. కాబట్టి తర్వాత లాస్ట్లో నేను ఎత్తాను అని చెప్పి అతను చెప్తాడు. అతను చెప్పిన తర్వాత అతన్ని అభిషేకించి హడ్సన్ టైలర్ గారు అతన్ని చైనా దేశానికి పంపుతారు. ఇప్పటికీ కూడా చైనా దేశంలో జావియర్ అనే పట్టణంలో అతను పరిచర్య చేశాడు. 40 సంవత్సరాలు పరిచర్య చేసి 1800 బాప్తీసాలు అతను ఇచ్చాడు. జార్జ్ స్కాట్ అతని పేరు. హడ్సన్ టైలర్ గారు అభిషేకించి పంపించిన వ్యక్తి. ఇప్పటికీ కూడా చైనా దేశంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడే ఎక్కువ బాప్తీసాలు పొందారు. ఈ జార్జ్ స్కాట్ అని ఏదైతే వ్యక్తి హడ్సన్ టైలర్ గారు అభిషేకించి పంపించారో ఆ ప్రాంతంలోనే ఇప్పటికీ కూడా ఎక్కువ బాప్తీసాలు పొంది క్రిస్టియన్స్ ఉన్న ప్రాంతం అదొక్కటే. అందరం చప్పట్లు కొడదామా? మనకి కూడా 2 కాళ్ళు 2 చేతులు దేవుడు మనకి అన్ని అవయవాలు సరిగ్గా పెట్టాడు, అవునా? మనం ఎంతవరకు వాటిని ఉపయోగించగలుగుతున్నాం? ఒక కాలు ఒక చెయ్యి ఉన్న వ్యక్తి అంత ఆసక్తిగా దేవుని పరిచర్య చేయడానికి ముందుకొచ్చాడు కదా. 2 కాళ్ళు 2 చేతులు, మనకు అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి. దేవుని సేవ దేవుని పరిచర్య మనం ఎంతవరకు చేస్తున్నాం? దేవుని గురించి మనం ఎంతమందికి మనం దేవుని పరిచయం చేయగలుగుతున్నాం? మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.